పారిశుద్ధ్య కార్మికుల ధర్నాతో దద్దరిల్లిన నెల్లూరు కలెక్టరేట్. పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ధర్నాతో నెల్లూరు కలెక్టరేట్ దద్దరిల్లింది. సిఐటియు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగం కార్మికులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ న్యాయపరమైనవని, వాటిని వెంటనే అమలు చేయాలని ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు పారిశుద్ధ్య కార్మికులను, ఇంజనీరింగ్ కార్మికులను అప్పజెప్పడం దారుణమని పేర్కొన్నారు. గత 9 రోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబు చర్చలకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన కోర్కెలు తీర్చని పక్షంలో ఆందోళనను తీవ్రతం చేస్తామని సిఐటియు నేతలు హెచ్చరించారు. కాగా కార్మికుల అరుపులు, కేకలతో కలెక్టరేట్ ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. అమలు చేసినప్పుడు దాదాపు 45 రోజులు పోరాటం చేసిన పిలవలేదు. అంటే మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు. అందుకనే మేము ఆందోళన చేస్తూ ఉంటే కమిషనర్ గారు కూడా పిలవాలా, మీరు ఎందుకు శ్రమ చేస్తున్నారు, మీ సమస్య ఏంటనేటువంటిది సమాన పరికి సమానం సమాన పరికి మున్సిపల్ కార్మికు ఐక్యత మాత్రమే మాట్లాడతారు. రోజువారీ అందరం మాట్లాడుతున్నాం. ఈరోజు మన ధర్నా కార్యక్రమాన్ని మనం ప్రైవేటు కాంట్రాక్టర్ల కింద పనిచేసినటువంటి అనుభవం మనందరికీ ఉన్నది. మన ఏటీఎం కార్డు బతుకుతున్నారు. వ్యర్థాలని, ఆసుపత్రి వ్యర్థాలని, శవాలని, కలేబరాల్ని, మలినాల్ని, మలమూత్రాల్ని చేతులు ఎత్తుతూ వాళ్ళని జబ్బులు పెడుతూ ప్రజల ఆరోగ్యాలు కనపడుతున్నారు. వాళ్ళ కడుపులు బట్టి ఈ రోజు టెండర్లు తెలుస్తా ఉంటే కరెక్టర్ మౌనంగా వస్తే ఏం చేయాలి సార్? మీరు పాటించాలా అంటున్నారు. కొంచెం గౌరవించాలి, మర్యాదలు పాటించాలంటున్నారు. మీరు 9 రోజుల నుంచి పాటించలేదా? చిన్న డిస్టర్బెన్స్ అయినా మా వాళ్ళు ఉందా? ఏమో అట్లా కడుపు అంటున్నా, మా కడుపులు పడుతుందా అన్నా కానీ మా ప్రభుత్వం ఉంది, శాంతియుతంగా చెప్తాం, నిరసన తెలియజేద్దాం, మా బతుకులు ఏమన్నా అన్నా కానీ ఉత్తమ నిరసన శాంతియుతంగానే మన బాగా చెప్పుకోవాలని చెప్తున్నాం. ఎంత కడుపు మంటని కంట్రోల్ చేయాలి, ఆరోగ్యం కంట్రోల్ చేయాలి.
ఇది మా బాధ. ఇది తప్ప మిమ్మల్ని విడుదల చేయాలని మేమేదో మీ దౌర్జన్యం కాదు. అర్థం చేసుకోమని మా రిక్వెస్ట్. జీతాలు పెంచమని కాదు సార్. కడుపులు పడుతున్నారు, కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. రేపు అదే మీరు పాలిస్తుంది. అది ఏదైతే చేస్తున్నారో ఆ ఏదైతే అన్నం నాకేసి ఫస్ట్ మనకి మీకైతే ఎవరు తీసుకుంటాం. ఆ మొత్తం నేను తక్కువ తీసుకుని మిగతా వాళ్ళు అది ఫస్ట్ 5 నిమిషాలు ఎప్పుడైనా నేను 10 మంది కన్నా 10 మంది చట్టాన్ని మీరు మీ పట్ల 30 మంది తీసుకుపోతానా? 30 మంది నేను తీసుకుపోతా. సిఐ గారు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఆయన బాగా ఎక్కువ మేము దర్శనం లేదు సార్. మీరు అలా అన్నారు, మాకు మారేస్తుంది. అది మా పనులు పోయాయి, మా పరిస్థితి వస్తుంది గవర్నమెంట్. నేనేమన్నా కార్మికుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు ఐక్యంగా ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరింది. 9 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తు వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు చర్చలకు కూడా పిలవాలా, సమస్య పరిష్కారానికి పూనుకోవాలా. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను ఉధృతం చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు ఈరోజు భారీ ప్రదర్శన నిర్వహించి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు 21,000, 24,000, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఈ 2 రకాల కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని నైపుణ్యం లేని విభాగంలో కొన్ని సెక్షన్లు వేసి ఉన్నారు. వాళ్ళందరినీ ఆ సెక్షన్లో చేరవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికులు ఎవరూ చేయలేనటువంటి పని ఈరోజు మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతా ఉన్న ఈరోజు మున్సిపల్ కార్మికులు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించకుండా గత ప్రభుత్వం ఆప్కాస్ అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఒక సొసైటీని ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఆ సొసైటీ కింద చేర్చి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా పొయ్యి మీద నుంచి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆప్కాస్ నుంచి కూడా రద్దు చేసి అసలు మమ్మల్ని పర్మనెంట్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి మెయిన్ డిమాండ్ అడుగుతూ ఉంటే ఆప్కాస్లో కూడా లేకుండా కాంట్రాక్టర్లకు అప్పగిచ్చేటువంటి పని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆల్రెడీ నెల్లూరు నగరంలో 9వ డివిజన్లో టెండర్లు కూడా పిలిచారు. మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 279 జీవో తెచ్చాడు ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. ఆ 279 జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. 45 రోజులు సమ్మె నిర్వహించడం జరిగింది. కానీ ఆ 279 జీవోని రద్దు చేయలేదు. నారాయణ రద్దు అయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ప్రభుత్వం కూలిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే కేవలం మున్సిపల్ కార్మికుల యొక్క ఓట్లతోనే ఆ రోజు నారాయణ ఓడిపోయాడు. మళ్ళా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 279 జీవోని దొడ్డిదారిన అమలు జరపటం ఈరోజు కాంట్రాక్టర్లకు ఇవ్వటం అంటే ఈ పారిశుధ్య కార్మికుల్ని మళ్ళా బానిసలుగా చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాకు జీతాలు పెంచండి, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకి వీళ్ళకి వర్తించడం అంట. ఎందుకంటే వీళ్ళు మున్సిపల్ ఉద్యోగులు అంటే పేరుకేమో మళ్ళీ మున్సిపల్ ఉద్యోగులు, సంక్షేమ పథకాల దగ్గరకు వచ్చేసరికి మున్సిపల్ ఉద్యోగులు, వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించవు. కానీ మున్సిపల్ ఉద్యోగులుగా మీరు గుర్తించండి. ఒక్కొక్క మున్సిపల్ ఉద్యోగి, పర్మనెంట్ ఉద్యోగులు ఈరోజు 50,000 నుంచి ₹1,00,000 జీతాలు తీసుకుంటూ ఉన్నారు. మాకు కూడా 50,000 రూపాయలు, ₹1,00,000 జీతాలు ఇవ్వండి, అప్పుడు మాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయరు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేస్తే గుర్తించరు. మిమ్మల్ని మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పచెప్తామని చెప్తారు, మళ్ళీ టెండర్లు పిలుస్తామని చెప్తారు. అందుకని ఇది చాలా దుర్మార్గం. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించాలి. ఈ పారిశుధ్య కార్మికులు ఐక్యంగా, ఇంజనీరింగ్ కార్మికులు కానీ పారిశుధ్య కార్మికులు మొత్తం మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మికుల సమ్మె గత 9 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. అత్యంత విచారకరం ఏంటంటే
ఈ జిల్లా వాసి అయినటువంటి పొంగూరు నారాయణ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈరోజు ఏ మాత్రం కూడా ఈ కార్మికుల విషయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా మొండిగా వ్యవహరించడం అనేటటువంటిది అత్యంత విచారకరం. 60 సంవత్సరాలు నిండాయనేటటువంటి నెపంతో కేవలం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 93 మంది కార్మికుల్ని ఇళ్లకు పంపించారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తున్నారు. జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించాల్సినటువంటి జీతాలు అమలు చేయమని కోరుతున్నాం.